మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి వారికి ఆకస్మికమైన నిర్ణయాలు, తొందరపాటు చర్యల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కావచ్చు, కొత్త ప్రదేశాలకు వెళ్ళడం బట్టి అక్కడ వాతావరణంలో కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార స్వీకరణ విషయంలో కానీ, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. గృహంలో ప్రియమైన వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఆత్మీయులైన స్నేహితులు కానీ, సోదరవర్గంతో కానీ కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఏదన్నా రిసార్ట్స్ లాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ నూతన మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయంలో వ్యక్తుల యొక్క స్వార్థానికి లోను కాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంటే మీ ద్వారా లబ్ధి పొందడానికి వ్యక్తులు మీకు సహకరించడానికి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి స్నేహ సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అలాంటి ప్రలోభాలకి లొంగకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి మీరు కృషి చేయాలి. అలాగే స్నేహ సంబంధాలు, మైత్రి బంధాల విషయంలో కూడా మీకు ఆకస్మికంగా కొంత లబ్ధి కూడా ఉండే అవకాశం అనేది ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఇంతకుముందు తీసుకున్న రుణాలు రావడం కష్టం. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. సంఘంలో ఉండే వ్యక్తులతో ఘర్షణలకు తగిన దూరంగా ఉండాలి. ముఖ్యంగా దేని మీద సంతకాలు పెట్టేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మానసిక ప్రశాంతత చాలా వరకు తక్కువగా ఉంటుంది. హృదయాందోళన అధికంగా ఉంటుంది. ఆలోచన విధానంలో ఏదో తెలియని ఘర్షణ అధికంగా ఉండడం బట్టి, ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత అనానుకూలత అనేది ఉండడం బట్టి మీకు స్థిమితం అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కావచ్చు, వారి ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు ఎక్కువ శాతం ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా ప్రశాంతతని పెంపొందించుకోవాలి, మెడిటేషన్ లాంటివి చేయాలి, శక్తిని పెంపొందించుకోవాలి. ఆశించిన ఫలితాల్లో విజయ సాధన కొరకు వీలైనంతవరకు శ్రీరామ జయరామ జయ జయ రామరామ చేసుకుంటూ పుణ్యబలాన్ని పెంపొందించుకుంటూ ఎదురవుతున్న సమస్యల్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళ విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో అధిక శాతం ఉద్వేగాలకి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ముందుగా ఉద్వేగాలను అధిగమించాలి. అలాగే అంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా స్థిమితంగా ఆలోచించి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి మీరు అధికంగా కృషి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన ఖర్చులు, గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద కూడా అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా హాస్టల్ వసతి కొరకు దూరంగా ప్రయత్నాలు చేసినా కూడా విద్యా సంబంధమైన పుస్తకాలు కొనుగోలు, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు మొదలైన వాటి కొరకు, సంతాన వర్గం కొరకు మీరు ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా స్నేహ సంబంధాల విషయం కావచ్చు, నిర్ణయ సామర్థ్యానికి సంబంధించిన అంశాలు, అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి చేసే కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలకి అవకాశం అనేది ఉంది. అంటే అనుకున్న పనిని ఇంత సమయంలో చేయగలను అనుకున్నా కూడా ఏదో రకమైన ఆటంకాల వల్ల మీకు కొంత విల్ పవర్ తగ్గే పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశం ఉంది కనుక ఆ పని పూర్తిగా ముందుకెళ్లకుండా ఏదో రకమైన ఆటంకాల వల్ల కొంత ఘర్షణ అనేది ఏర్పడుతుంది. అది తాత్కాలికమైన భావనతో మీరు ముందుకు వెళ్ళి తర్వాత అయినా సరే విజయాన్ని సాధించగలుగుతారు. అంతేకాకుండా ఈ విషయంలో గృహ వాతావరణం కూడా కొంత ప్రశాంతత తక్కువగా ఉండే పరిస్థితులు లాంటివి ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం కన్నా కూడా ఈగో ప్రాబ్లమ్స్ని ముందుగా అధిగమించాలి. అంటే గృహ వాహన విషయాల్లో కావచ్చు, గృహ సంబంధమైన సౌఖ్యంలో కావచ్చు, తల్లిదండ్రులతో ఘర్షణలకి దూరంగా ఉంటూ సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తులా రాశి.
అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా తులారాశి వాళ్ళకి మాటల వల్ల గౌరవం తగ్గే అవకాశం ఉంది కనుక వృత్తిపరమైన విషయాలలో గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలోనూ, ముఖ్యంగా మీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు పెడతారు. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామితో కానీ, జీవిత భాగస్వామి లేదా మీ కుటుంబ సభ్యులు, దానికంటే ముఖ్యంగా మీ యొక్క సోదర వర్గం మొదలైన వారితో సమయాన్ని గడపడం, వారితో పాటు నిర్ణయాలు తీసుకోవడం, ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, దానివల్ల ఆర్థిక లాభాలు, వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉన్నప్పటికీ మాటల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులని నొప్పించకుండా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. తీసుకునే నిర్ణయాలలో పూర్తి స్థాయి నిర్ణయ సామర్థ్యం కొంతవరకు తక్కువగా ఉండడం బట్టి, ఇప్పుడు అనుకున్న నిర్ణయం మరుక్షణం మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మీ మీద మీకు నమ్మకం, స్థైర్యం తగ్గే అవకాశం ఉంది. ఈ విషయంలో పెద్దల యొక్క సహకారాన్ని తీసుకుంటూ మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. నిర్ణయ సామర్థ్యం తగ్గడంతో పాటుగా కుటుంబ సభ్యులతో కూడా ఘర్షణలకు అవకాశం అనేది ఉండడం బట్టి దానివల్ల కొత్త సమస్యలు ఎదుర్కొనే పరిస్థితుల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సంతాన వర్గంతో కావచ్చు, కుటుంబ సభ్యులతో వారి యొక్క ఆలోచనలు మీ ఆలోచనలతో సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలలో అది సమానంగా లేకపోవడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో ఘర్షణ ఏర్పడడం, మీరు ఆశించిన విధంగా మీ సంతాన వర్గం రెస్పాండ్ కాకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులుగా కూడా కొన్ని విషయాలను మీరు భావించడం బట్టి కొంత ఘర్షణగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను కూడా అధిగమిస్తూ మీరు మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళి నిర్ణయ సామర్థ్యాన్ని ముందుగా పెంపొందించుకోవాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి నిద్ర లేమిని అధిగమించాలి. సమయానికి నిద్ర లేకపోవడం వల్ల, విశ్రాంతి తక్కువగా ఉండడం వల్ల, ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మానసిక అలజడి అధికంగా ఉంటుంది. తెలియని లోన్లీనెస్, అందరి మధ్య ఉన్నా కూడా ఏదో తెలియని మానసిక ప్రశాంతత తక్కువగా ఉండే పరిస్థితులు లాంటివి రావడం, దాని మూలంగా మీకు నిద్ర అనేది అధికంగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు లాంటివి వచ్చే అవకాశం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని మీ వ్యక్తిగత మీ మీద మీకుండే నమ్మకంతో, ధైర్యంతో దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అలాంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఎమోషన్స్ని అధిగమించాలి. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాలలో పౌరుషంగా తీసుకునే నిర్ణయాల వల్ల కొన్ని అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితులు లాంటివి ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ అభిప్రాయ భేదాలకు దూరంగా ఉంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ అనవసరమైన వాటి మీద ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ముందుకెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. మకర రాశి. అమ్మ మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఎదురు చూసిన విషయాలలో ఆనందదాయకంగానే ఉంటుంది. అలాగే ముఖ్యంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఉన్నత స్థాయి వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విమర్శలకు దూరంగా ఉండాలి. ఇతరులని విమర్శ చేసే విషయంలో కానీ, ఇతరులు అనుకోకుండా వాళ్ళు మిమ్మల్ని చేసే విమర్శలకు కానీ పెద్దగా రెస్పాండ్ అయ్యి మీరు మానసిక ప్రశాంతతను డిస్టర్బ్ చేసుకోకుండా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ఒకటి ప్రయత్నాలు లాంటివి చేయాలి. విదేశీ వ్యవహారాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ముఖ్యంగా మీ తోబుట్టువులతో కావచ్చు, అలాగే మీ తండ్రి, పెద్దలు మొదలైన వారితో నిర్ణయాలు, మీ నిర్ణయాలు, వారి నిర్ణయాలు ఒకేలా ఉండకపోవడం బట్టి కూడా కొంత ఘర్షణ అనేది ఎదురవుతుంది. కాబట్టి పెద్దలు చెప్పిన విషయాన్ని వీలైనంత వరకు పాటిస్తూ ముందుకు వెళ్ళి సమస్యల్ని అధిగమించాలి. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన అవకాశాలు, నూతన అవకాశాలు, శ్రమ, ఒత్తిడి అధికంగా ఉంటాయి. నూతన అవకాశాల కొరకు దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి ఉన్నాయి. టెక్నికల్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ మొదలైన వాటి మీద దృష్టి సారించే వారికి కానీ, కంప్యూటర్స్, ఐటీ మొదలైన రంగంలో ఉండే వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత నిర్ణయ సామర్థ్యం, మీ యొక్క బంధువర్గంలో ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత అధికారుల సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిలో అభివృద్ధి పరంగా ముందుకు పెడతారు. మీన రాశి.
అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తండ్రి ఆరోగ్యం కొంత తక్కువగా ఉంటుంది. అలాగే వారి విషయంలో తగిన శ్రద్ధ చూపిస్తారు. పుణ్యబలం తక్కువగా ఉండడం బట్టి మీకు సంతృప్తి అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సంతృప్తిని పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలలో మీకు డైవర్షన్స్ లేకుండా ఉపాసనని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ఆలోచనలు చేయాలి. అలాగే వృత్తిపరమైన విషయాలలో కూడా మీకు నూతన అవకాశాలు, అనుకూలతలు, పెద్దల యొక్క సహకారం, తోడ్పాటు, అన్నిటికంటే ముఖ్యంగా భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపార వ్యవహారాల్లో తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, వ్యాపార విస్తరణ కోసం తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్న ముఖ్యంగా తండ్రి ఆర్థిక ఆరోగ్య విషయాల మీద వారి గురించి శ్రద్ధ తీసుకోవాలి.